అలానే అయ్యప్ప కూడా ఒక దీక్ష చేస్తున్నాడు. అదే బ్రహ్మచర్య దీక్ష. అందులోనూ అది సాదాసీదా బ్రహ్మచర్యం కాదు, అస్కలిత బ్రహ్మచార్యం. అయ్యప్ప పుట్టుకతోనే కారణజన్ముడు. మహిషి అనే ఒక రాక్షసిని సంహరించడానికి పుట్టాడు. ఆ రాక్షసికి బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు, తనని చంపేవాడు అస్కలిత బ్రహ్మచారి ఉండాలని. అంటే ఆడవారి గాలి కూడా సోకనివాడయి ఉండాలి. మరి ఆ రాక్షసుని అయ్యప్ప సంహరించాడా? అయ్యప్ప మహిషిని సంహరించాకే శబరిమలపై వెలిశాడు. మరి ఆ రాక్షసుని సంహరించాడు కదా, ఇంకా బ్రహ్మచర్యాన్ని ఎందుకు కొనసాగించడం? ఏ దీక్షైనా ఒక నియమంతో మొదలవుతుంది, అలాగే నియమంతోనే ముగుస్తుంది. అయ్యప్ప పాటిస్తున్న అస్కలిత బ్రహ్మచర్య దీక్ష ముగిసిపోవాలంటే దానికి ఒక నియమం ఉంది. ఏంటి స్వామి అది? ఏ సంవత్సరం అయితే అయ్యప్ప కొండకి ఒక్క కన్యస్వామి కూడా రాకుండా ఉంటాడో ఆ సంవత్సరం నుంచి అయ్యప్ప బ్రహ్మచర్యం వదిలేసి అయ్యప్ప కొండపైన ఉన్న మాలికా పురోత్తమాంబని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఆ మాటిచ్చినప్పటి నుండి ప్రతి ఏటా మాలికా పురోత్తమాంబని ఏనుగు మీద ఊరేగిస్తూ శరణగుర్తు దగ్గరికి తీసుకొస్తారు. అలా మీ కన్యస్వాములే ఇప్పటికీ అయ్యప్ప బ్రహ్మచర్య దీక్షని కాపాడుతున్నారు. ఇక్కడ మీ స్నేహితుడు ఒక్కరోజు ఉపవాస దీక్ష ఉంటేనే ఎంతో గౌరవించారు. అలాంటిది ఇక్కడ దీక్ష పాటిస్తుంది మన దేవుడు. చూడండి స్వామి, మన దేవుళ్ళు కారణ జన్ములు. కారణం లేకుండా ఏ నియమాన్ని పెట్టరు. అసలు కారణం ఒకటైతే జనాల నోర్లల్లో చక్కర్లు కొట్టి